వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలో వెళదాం. తన రీ ఎంట్రీతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి మరలా తిరిగి పూర్వ వైభవం తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీ ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ తుడిచేసేసింది. ఏ రికార్డుల్ని తుడిచింది అనే విషయంలోకి వెళితే, నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచేసిన మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ ఏరియాలో కూడా బాహుబలి రికార్డుని బద్దలు కొట్టేశాడు. తాజాగా చిరు ఎవరికీ సాధ్యం కాని రికార్డుని అందుకున్నాడు. 15 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఒక రికార్డు ఉంది. దాన్ని చిరు జంప్ చేసేశాడు. 2002లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా తూర్పుగోదావరి జిల్లా తునిలో 18 లక్షల షేర్ కలెక్ట్ చేసి సంచలనాన్ని రికార్డ్ చేసింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద. ఈ రికార్డుని ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. ఆ రోజుల్లోనే 18 లక్షలంటే మాటలు కాదు, మామూలు విషయం కాదు, నాటే సింపుల్ టాస్క్. కాలక్రమంలో ఈ 18 లక్షల షేర్ రికార్డుని ఏ సినిమా కూడా దాటలేకపోయింది. బాహుబలి లాంటి సినిమా కూడా దీన్ని అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు తన రికార్డుని తనే బ్రేక్ చేశాడు చిరు. ఇక ఇప్పుడు తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నాడు చిరంజీవి. రంగంలోకి దిగాడు, బ్రేక్ చేసేసుకున్నాడు. ఈ రీ ఎంట్రీ మూవీ చిరు ఖైదీ నెంబర్ 150 తునిలో 11 రోజులకు 18.74 లక్షల షేర్ వసూలు చేసి తన సినిమా అయిన ఇంద్ర రికార్డుని బద్దలు కొట్టేశాడు. బాస్ ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్ అనే మాటకు మరింత వన్నె చేకూర్చాడు ఈ రికార్డ్. ఇక ఇప్పుడిప్పుడే ఏ సినిమా కూడా బ్రేక్ చేసే సూచనలు కనబట్టలేదు. ముందు ముందు ఇన్ని రికార్డ్స్ ని చిరంజీవి బ్రేక్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడో మరి. ఇక ఈ సునామీ ఎప్పటికి అవుతుందో చూడాలి. ఇప్పటికే దుమ్ము దులుపుతున్నాడు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కుమ్మేస్తున్నాడు. ఈ కలెక్షన్స్ ఇట్లాగే స్టడీగా సాగితే అనేక సరికొత్త రికార్డ్స్ ని నోట్ చేయటం ఖాయం మన మెగాస్టార్ చిరంజీవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.